అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం స్థానిక సుంకరమెట్ట జంక్షన్ వద్ద శ్రీ 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 సూర్యనారాయణమూర్తి దేవస్థానంలో ఆలయ చైర్మన్ కెఎం నాయుడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రథ సప్తమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. రథ సప్తమి పురస్కరించుకుని ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. అలాగే ఆలయ అర్చకుల సమక్షంలో స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా చేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఉదయం నుంచి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ, విష్ణుమూర్తి దంపతులు, అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్, ఏపీ రాష్ట్ర ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు, వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, వైసీపీ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు, జీవీఎంసీ 81వ వార్డు ఇన్ఛార్జ్ పీలా రాంబాబు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ, ప్రముఖ వ్యాపారవేత్త కాండ్రేగుల శ్రీరామ్, అనకాపల్లి వైసీపీ యూత్ ప్రెసిడెంట్ వేగి త్రినాథ్ ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కెఎం నాయుడు మాట్లాడుతూ రథ సప్తమి పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి మూల విరాటకు పంచముఖ అభిషేకాలు, విశిష్ట పూజలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలతో కోలాటక నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగాయన్నారు. అదేవిధంగా భక్తులకు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దాతలచే ప్రసాద వితరణ కార్యక్రమం, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా అన్నమయ్య వాగ్దేవి వారిచే అన్నమయ్య సంకీర్తనలు, అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయ ఏవో ఆదినారాయణరావు, శ్రీ నూకాంబిక ఆలయ చైర్మన్ కొనతాల మురళి, వైసీపీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొడ్డేడ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆలయ చైర్మన్ కెఎం నాయుడు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశారని తెలిపారు. అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ శ్రీ 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 సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు మరియు ఎంపీ సత్యవతమ్మ గారు మరియు మలసాల భరత్ కుమార్ గారి ప్రోత్సాహంతో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామండి. మరి తెల్లవారి 3 గంటల నుంచి కూడా స్వామివారి మూల విరాట్కి పంచామృతాభిషేకములు, తదనంతరం విశేష పూలంకరణ మరియు ఉదయం 7 గంటల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలచే కోలాటములు, అలాగే కూచిపూడి, భరతనాట్యం ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందండి. అట్లాగే దాతలచే భక్తుడికి అక్కడ ఇబ్బంది లేకుండా ఉదయం 6 గంటల నుంచి ప్రసాదం పంపిణీ, అట్లాగే మజ్జిగ పంపిణీ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, బుర్రకథ ఇలాంటి కార్యక్రమాలతో ఈ ఉత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించడానికి మా పాలక మండలి మరియు సిబ్బంది, మా ఈవో గారు అందరూ సహకారంతో నిర్వహిస్తున్నామండి. మరి ఎంతో చరిత్ర కలిగిన దేవాలయం, 300 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. ఈ స్వామికి కోరిన కోరికలు తీర్చే తండ్రిగా కొలువై ఉన్నాడు. అంతేకాదు ఎన్నో ఏళ్ళగా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటారండి. సెంటిమెంట్గా చాలా కుటుంబాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుందండి. మరి ఇంత ప్రసిద్ధి కలిగిన దేవస్థానంలో ఈ పాలక మండలిలో మేము పనిచేయడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామండి. అట్లాగే పైన సత్యనారాయణ స్వామి వారిది ప్రతి పౌర్ణమికి కూడా మనకి ప్రదర్శనలు చేస్తారండి. ఆ స్వామికి ప్రదర్శన చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయనే
ఒక ప్రగాఢ విశ్వాసం ప్రజల్లో, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నెలకొని ఉందండి. మరి ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకారాలు అందిస్తున్న మంత్రి గారికి, ఎంపీ గారికి, మా భరత్ గారికి, పోలీస్ సిబ్బందికి, స్థానిక వైసీపీ నేతలందరికీ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అనకాపల్లి శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వేరు చేసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారు ఈరోజు రథసప్తమి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుండి పంచామృతాభిషేకంతో ఈ ఉత్సవం ప్రారంభమైంది. అనంతరం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి దర్శనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు మజ్జిగ ఉచిత ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం కూడా అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. మన నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గారు కేఎం నాయుడు గారి ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు 50 మంది కూడా శ్రీ స్వామివారిని దర్శించుకొని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ దేవాలయంలో జరుగుతున్న ఈ సంబరాలు నిజంగా అంబరాన్నే అంటాయండి. వేలకు వేల జనం వచ్చి స్వామివారిని సందర్శించుకుంటూ తీర్థప్రసాదాలు అందుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ జరిగే సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు నిజంగా ఎంతో దేదీప్యమానంగా ఉన్నాయండి. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు అమర్నాథ్ గారి ఆశీస్సులతో చైర్మన్గా అపాయింట్ అయిన ప్రతి ఒక్కరూ కానీ, ఈరోజు మా కేఎం నాయుడు అన్నీ కానీ ఈ గుడికి వచ్చిన తర్వాత ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని కాదు, ఈరోజు ప్రజలు చూస్తున్నారు. చేసే ప్రతి పనిలో కూడా ఒక నిబద్ధత కలిగి ఉండి హిందూ ధర్మాన్ని కాపాడుతూ గుడులకి ఎంతటి పునరావృతం కలగాలో అందరి పునరావృతం కల్పిస్తూ ప్రజల్లో కూడా ఇంకా ఎంతో అవగాహన కల్పిస్తూ అంటే మన హిందూ ధర్మం ఎంత ముఖ్యమైనది, మనం దాన్ని ఎంత కాపాడుకోవాలని ఈరోజు మనం చూస్తున్నామండి. సో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని, అనకాపల్లి సుభిక్షంగా ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రాచీనమైనటువంటి దేవాలయం ఈ సూర్యనారాయణ సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానం. ఇక్కడ మరి గత పురాణాల కాలం నుంచి కూడా ఎంతో వైభవంగా చెప్పుకునే విధంగా సత్యనారాయణమూర్తి అంటే చాలా వాల్యుబుల్. ఆ స్వామివారి వ్రతం చేసుకునే ప్రతి కుటుంబం కూడా మరి ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండేది. అలాగే సూర్యనారాయణమూర్తి దేవాలయం ఏదైతే మా అనకాపల్లి పట్టణానికి ఈశాన్య మూలం ఉందో ఈ మూలన మొదటి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఎంతో మంది మరి మాకటి పెద్దలు కూడా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకునే చరిత్ర ఘనంగా ఉంది. ఇక్కడ వ్రతం చేసుకుంటే కుటుంబం కూడా ఎంతో చక్కగా ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ సంవత్సరం మరింత ప్రత్యేకంగా మా మేనల్డ్ మరి కేఎం నాయుడు గారు, మన రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారి ఆశీస్సులతో, సత్యవతమ్మ గారు, మా నియోజకవర్గ సమన్వయకర్త భర్త గారి ఆశీస్సులతో ఈ సంవత్సరం మరింత భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక స్టేజ్లు ఎప్పుడు కూడా ఈ ఉత్సవానికి స్టేజ్లన్నీ ఉండేవి కాదు. మొదటిసారిగా మేనల్డ్ కేఎం నాయుడు ఆధ్వర్యంలో, మా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో మరి అనేక కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. ఉదయం నుంచి కంటిన్యూగా డయాస్ మీద అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు కానివ్వండి, భక్తి సూదాలు కానివ్వండి, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. భక్తులు వేలాదిగా దర్శించుకుంటూ ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మంచినీటి సౌకర్యం కానీ, మజ్జిగ పంపిణీ సౌకర్యం కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి రాత్రి మరి డ్యాన్స్ కానివ్వండి, వాళ్ళ బుర్రకథ కానివ్వండి, ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మరి ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి, అర్చనలు జరుగుతున్నాయి. మరి ఎంతమంది విఐపీలు కూడా దర్శనం చేసుకున్న సందర్భంగా మా ఈఓ గారి నాయకత్వంలో, మా ధర్మకర్తల సహకారంతో కేఎం నాయుడు గారికి నా తరఫున, మా భక్తుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.